ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 14, 15 మరియు 16 అధ్యాయములు. సాయంత్రం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 16వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? ప్రతిదినం ఎలా గడుస్తుంది? దేవుడు ఈ దినాలలో మీ యందు ప్రేమ కలిగి ఆయన ప్రసన్నుడై తన కనికరము, తన సమాధానమును మీకు అనుగ్రహించాలని ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ ఉదయం మీరు లేచి ప్రభు సన్నిధిలో కొద్దిసేపు అయినా ప్రార్థన చేశారా? దేవుని యొక్క ముఖదర్శనాన్ని మీరు చేసుకున్నారా? ఒకవేళ ఆ విధంగా మీరు జరిగించినట్లయితే ఈ దినం ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుతమైన నడిపింపును మీరు పొందుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చినటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానంతో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నారు. దేవుడు మీరు అదే పనిగా ఏడ్చుకుంటూ కూర్చోండి, బాధపడండి, విచారపడండి, మీ సమస్యలు ఆలోచిస్తూ అలాగే మీరు కృంగిపోండి అని చెప్పట్లేదు. దైవ వాక్యం ఏమని చెప్తుందంటే, యెహోవాను బట్టి సంతోషించుము. అవును దేవుని బిడ్డలారా, దేవుని బట్టి మనం సంతోషించాలి. ఎందుకని? మనకున్నది కేవలం ఆయన ఒక్కడే. ఈ లోకంలో ఈ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడు. నీవు ఎవరినైతే నమ్మి ఉన్నావో వారు జీవితాంతం వరకు అలాగే నమ్మకంగా ఉంటాడని గ్యారంటీ ఏమీ లేదు. ఎప్పుడో ఒకప్పుడు మనం మోసపోవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డ, మనుష్యులలో ఎవరి గురించైనా నువ్వు ఆనందించినా అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ దేవుని గురించి నువ్వు ఆనందించటం ప్రారంభిస్తే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నేను నీ హృదయ వాంఛలను తీరుస్తాను. ఆయన మీదనే మీరు ఆశ పెట్టుకోవాలి. ఆయన మీదనే మీ మనస్సుని లగ్నము చేయాలి. ఆయనే నాకున్నాడు, ఆయన నా తోడు, ఆయన నా నీడ, ఆయన నన్ను సృష్టించిన నా సృష్టికర్త. నాకేం కావాలో ఆయనకు బాగా తెలుసు. నాకు తెలిసిన దానికంటే నా ప్రభుకి ఎక్కువగా తెలుసు అని మీరు తెలుసుకున్నట్లయితే, దేవుని వాక్య ప్రకారం ఈరోజు ఏ వాగ్దానము ద్వారా ప్రభువారు మీతో మాట్లాడుతున్నారో, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అనే మాట ఈరోజు మీ జీవితంలో నెరవేరుతుంది. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయ వాంఛలు తీర్చేవాడు, మన అవసరతలు ఎరిగినటువంటి వాడు, మనల్ని ఆదరించేవాడు. ఇదే వాక్యములో మరి ఒక చోట కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయన తన గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నాడని రాయబడింది. అవును, ఆయన చెయ్యి నీ విషయంలో విప్పబడబోతుంది. నీ కోరికను ఆయన తీర్చబోతున్నాడు. నీ హృదయ వాంఛను ఆయన చూస్తున్నాడు. తప్పకుండా నిశ్చయముగా నీకు ఈ కార్యము చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. జక్కయ్య కోరికను తీర్చలేదా? యేసు ఎవరో అని చూడగోరాను, కానీ అతనికి ఒక ఆటంకం కలిగింది.
ప్రియ దేవుని బిడ్డ, ఒక మేడి చెట్టు ఎక్కి ప్రభువును చూడాలని ఆశపడ్డాడు. అతడు చెట్టు ఎక్కకముందే జక్కయ్యని యేసుప్రభు ఎప్పుడూ చూశాడు. జక్కయ్య దగ్గరకు వచ్చి పేరు పెట్టి పిలిచి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని ఒక అద్భుతమైన శుభవార్త చెప్పాడు. జక్కయ్య కోరికను తీర్చిన దేవుడు నీ కోరికను కూడా తీరుస్తాడు. అయితే ఒక మాట, దేవుణ్ణి బట్టి మాత్రమే నువ్వు సంతోషపడు. అప్పుడు నీ హృదయవాంఛలన్నీ నెరవేర్చబడతాయి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. వారి హృదయ వాంఛలు మీరు తీర్చండి. శ్రేష్టమైన ఒక వాగ్దానం ద్వారా ఈ పూట మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. మా హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు నువ్వు ఒక్కడివే. మా తండ్రి, మా ప్రియులను ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో ఒక నూతన ఆనందాన్ని కలిగించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.